రైట్. చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పొచ్చు మీరు. రైట్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ నుంచి తీసుకుందాం. ఫస్ట్ మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటే ఆయన గురించి ఒక వర్డ్ చెప్పడం తక్కువ, ఓకే, అందుకే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అనేసి అన్ని వచ్చేస్తాయి ఆయన. ఓకే. నవీన్ చంద్ర గారు. హ్యాండ్సమ్, నాకు ఇష్టం. ఓకే. అనుష్క గారు. బ్యూటిఫుల్. రాజమౌళి గారు. టాలెంటెడ్. త్రివిక్రమ్ గారు. మాటల మాంత్రికుడు. మరి మన భీమవరం ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఆయన రిచ్, అదేంటి హ్యాండ్సమ్ కి ఇంకేమన్నా వర్డ్ ఉంటే అది, దాని ఇంకా హ్యాండ్సమ్ ఇంకేమంటారు, స్టైలిష్. స్టైలిష్. అల్లు అర్జున్ గారు. డాన్సర్. ఎందుకంటే ఇది తీసి అక్కడ పెట్టాను కదా, అంటే నాకు ప్రభాస్ అన్న కూడా చాలా ఇష్టం, అందుకే స్టైలిష్ పెట్టా. ఓకే. సునీల్ గారు. మంచి కామెడీ, దానికి ఏం ట్యాగ్ పెట్టాలి, ఫన్. ఓకే. రష్మిక. క్యూట్. విజయ్ దేవరకొండ. హాట్. అమ్మో, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో దీన్ని మీరు తమ్నేల్ కింద పెట్టకండి, విజయ్ దేవరకొండని హాట్ అన్న రమ్య అని. అదే నెక్స్ట్ విజయ్ దేవరకొండ రమ్యప్రియ గారు. అంటే దానికి ముందే క్యూట్ అన్నాను కదా, దానికి కొంచెం ఆపోజిట్ గా హాట్ వచ్చిందని అండి సార్. లేదు, నిజంగా బాగుంటాడు విజయ్ దేవరకొండ. ఓకే, రైట్. అండ్ మీకు పాలిటిక్స్ తెలుసా? కొంచెం. అది కూడా మా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం పర్లేదు. ఓకే, అయితే మీరు పక్కన జల్సారు అయితే. ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అందరూ టీడీపీ అయితే నేను ఒక్కదాన్నే జనసేన. వాళ్ళకి నాకు అసలు సంబంధం ఉండదు, మా ఫ్యామిలీకి నాకు ఈ విషయంలో ఎప్పుడు వార్స్ అవుతూనే ఉంటాయి. నువ్వు అసలు మా ఫ్యామిలీయే కాదంటారు. అయ్యో, మీరు ఏమన్నా అనుకోండి, నేను జనసేన పార్టీ అని నేను. అప్పుడు మీరు అంటారా కూటమి చెప్పారు అంటారా? నేను ఇంకా అసలు ఆర్గ్యూ చేయను మా ఫ్యామిలీ మెంబర్స్ తో, ఆర్గ్యుమెంట్ అలా వెళ్తూనే ఉంటది. వాళ్ళేమో టీడీపీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నేనేమో పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటా. ఇంట్లో ఇదే ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. సూపర్. అయితే మీ ఇంట్లో మంచి పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. మా డాడీకి చాలా పిచ్చి, పాలిటిక్స్ చాలా బాగా ఫాలో అవుతారు. నేనేమో ఇటు వాళ్ళట్టు. ఓకే. ఒకవేళ రమ్య ప్రియ గారు ఒక ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అవ్వకపోతే గనక స్పోర్ట్స్ లో ఏమైనా సెలబ్రేట్ అయితే ఏ స్పోర్ట్స్ ఆడేటారు? ఐ థింక్ కబడ్డీ. కబడ్డీయా? నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. నేను ఇంటర్ వరకు చాలా ఇంట్రెస్ట్ గా ఆడేదాన్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాను. అక్కడ రన్నర్ అప్ కింద వచ్చింది మా టీం. నాకు చాలా ఇష్టం. బట్ ఆ తర్వాత నుంచి ఇంక ఇటు సైడ్ రావడం వల్ల స్పోర్ట్స్ కంప్లీట్ గా వదిలేసా. కానీ నాకు చాలా ఇష్టం కబడ్డీ అంటే. ఇప్పుడైతే కిక్ బాక్సింగ్ చెప్తా. జిమ్ లో నేను గంటలు బాక్సింగ్ చేస్తా. ఇప్పుడు చెప్పాలంటే బాక్సింగ్ చెప్తాను నేను. ఓకే, రైట్. ఇంకొకటి, మీరు చూసే వాళ్ళు అంటే ఒక పర్సన్ ఎవరైనా చూసేటప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ సేమ్ సిమిలర్ గా ఉన్న మీ టాలెంట్ ఏంటి? మీకు వాళ్ళకు ఉన్న సిమిలర్ టాలెంట్స్ ఏంటి? మూవీ నాలెడ్జ్. మూవీ నాలెడ్జ్ అంటే బేసిక్ గా నేను ఎవరినన్నా కలిసినప్పుడు ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడతాను, మూవీ లవర్ కాబట్టి. వాళ్ళు కూడా సిమిలర్ గా నాతో పాటు అవునవును మూవీస్ ఇలాగా మూవీస్ అలాగా అని ఎక్కువ మూవీ నాలెడ్జ్ తో ఉన్నారో నేను వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను. అంటే నాకు వాళ్ళ అవతల వాళ్ళకి మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, మనలాగే సినిమా పిచ్చోళ్ళు అంటే వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను. మా కాన్వర్సేషన్స్ కూడా అన్ని సినిమాల గురించి ఉంటాయి అనమాట. ఈ సీన్ ఇలాగా, డైరెక్టర్ మేబీ ఈ సీన్ లో ఇలా ఆలోచించుంటారు అందుకే ఇలా తీసుంటారు, ఇవి ఉంటాయి ఎక్కువ కాన్వర్సేషన్. సో నేను ఎవరిని కలిసినా ఫస్ట్ వాళ్ళలో చూసేది వీళ్ళకి నాలా సినిమా పిచ్చి ఉందా లేదా అది చూస్తాను ఫస్ట్, అన్నిట్లుగానే ఫస్ట్ అదే చూస్తాను. అంటే మీరు రివ్యూలు కూడా చెప్పచ్చు అయితే. నేను మోస్ట్లీ ఎక్కువ ఏ సినిమా మీద నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయను, ఎందుకంటే ఎంత నెగిటివ్ ఫిల్మ్ అన్నా వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు. మేబీ ఒక 1 or 2 పాయింట్స్ వల్ల ఆ మూవీకి బ్యాడ్ టాక్ వస్తుందేమో కానీ ఓవరాల్ 2.5 hours మూవీ అయితే బ్యాడ్ అవ్వదు. బయటకు చెప్పే వాళ్ళు అలా చెప్తారు వాళ్ళకి వ్యూస్ రావాలని, కానీ ఏ సినిమా బ్యాడ్ కాదు. బేసిక్ గా మూవీ అంటేనే గుడ్. కాకపోతే మనం చూసే విధానం అవ్వచ్చు, లేదా మన ఫేవరెట్ హీరోవా మనకి ఇష్టం లేని హీరోవా, దాన్ని బట్టి వ్యూ మారిపోతుంది. అంతేగాని మోస్ట్లీ అన్ని పాజిటివే. మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు రెగ్యులర్ గా రీల్స్ చూస్తున్నప్పుడు కానీ అట్లా చాలా మంది ఉన్నారు. సింగర్ చెప్తారా? సింగరా? ఎవరు? అయ్యో
ఆల్రౌండర్స్ అమ్మ పేరు వద్దు. ఆయన ఇప్పుడు ఆ అబ్బాయి ఈ మధ్యన సాంగ్స్ పడుతూ చాలా ట్రెండ్ అవుతున్నాడు. మా ఫ్రెండ్స్ నాకు తెగ షేర్ చేస్తాడు అనమాట. ఆ అబ్బాయి అవి చూసి తెగ నవ్వుకుంటా. ఒరిజినల్ సాంగ్స్ మర్చిపోతాం. ఒరిజినల్ విన్నప్పుడు ఇదేంటి తప్పుగా పెట్టారు, ఆ వాయిస్ కదా ఉండాలి అన్నట్టు అయిపోతుంది అనమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇష్టమైన ఇన్స్టాగ్రామర్ అయితే మా ఫిలిం లో చెప్పాలంటే నేను జయకృష్ణ పేరు చెప్తా. ఉప్పెనలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ జయకృష్ణ మా ఫిలిం లో వన్ ఆఫ్ ద లీడ్. తను క్రేజీ చేస్తాడు. ఏమో నేను ఏదో తన అకౌంట్ ప్రమోట్ చేస్తున్నట్టుంది. మీరు ఫేవరెట్ అడిగారు కాబట్టి చెప్తున్నా. బేసిక్ గా నాకు అలాంటి ఫన్నీ కంటెంట్ చేసే ఇన్స్టాగ్రామర్స్ అంటే ఇష్టం, బాగా చూస్తా. ఎలాగో మనం మా మూవీ ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి మా మూవీ ఫేమ్ జయకృష్ణ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఫన్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్లు తనే చేస్తాడు. వాళ్ళ మదర్ వి, ఫాదర్ వి, ఫ్రెండ్ వి, గర్ల్ ఫ్రెండ్ వి, బాయ్ ఫ్రెండ్ అన్ని ఆల్రౌండర్ తనే చేస్తాడు అనమాట. సో చాలా బాగుంటాయి తన వీడియోస్. మీకు బాగా ఇష్టమైన సీరియల్లా ఒకప్పుడైతే మొగలి రేకులు. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ నేను చిన్నప్పుడు చాలా ఇష్టం. మీ మదర్ సీరియల్స్ చూస్తారా? మమ్మీ అక్క ఇప్పటికే చూస్తారు. నేనే ఒక 3 years బ్యాక్ వరకు చూసేదాన్ని. తర్వాత ఇంకా మూవీస్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వచ్చిందో అవి వదిలేసా. కానీ అప్పుడు దాకా మమ్మీ అక్క నేను ముగ్గురం కలిసి చూసి చెప్పుకునే వాళ్ళు, ఈడు ఎలాగా అలాగా అని చెప్పి. మీ డాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తారా? అప్పుడప్పుడు మా డాడీ కూడా చూసేవారు. అప్పుడప్పుడు మా డాడీ కూడా లీనమైపోయి ఈడు ఎందుకు అలా చేశాడు ఇప్పుడు అంటే, ఓ నువ్వు చూస్తున్నావు మా డాడీ అనుకునేవాళ్ళు. ఆయన ఎక్కడో కూర్చొని ఫోన్ చూసుకుంటూ చూసేవారు అప్పుడప్పుడు. కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఏంటి వీడు ఇంకా చచ్చిపోలేదా అని ఏదో అడిగితే, ఓ డాడీ నువ్వు ఫాలో అవుతున్నావా అంటే, లేదు అప్పుడప్పుడు చూస్తున్నాను అంతే అంటారు. ప్రాపర్ ఒక తెలుగు ఫ్యామిలీలో ఇలాగే ఉంటాయి, సీరియల్స్ చూడడం, డిస్కస్ చేసుకోవడం అంతే. మీకు బాగా ఇష్టమైన ఫ్రూట్? ఆపిల్. ఆపిల్, ఓకే. అండ్ మీకు బాగా ఇష్టమైన కలర్? రెడ్ కలర్. ఏంటండి అంత వైల్డ్లీ చెప్తారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి రెడ్ అంటే అదొక రకమైన పిచ్చి. కాంచనాలో షాపింగ్ కావాలని చెప్పారా లేదంటే? లేదు, నాకు చాలా ఇష్టము రెడ్ అంటే. జనసేన మీ ఫ్లాగ్ కలర్ అది అలా కలిసి వచ్చింది. బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి రెడ్ ఇష్టం. కాంచనాలో వాడు షాపింగ్ మాల్ కి వెళ్ళి ఆ రెడ్ తీయండి రెడ్ తీయండి. అలా నేను ఇప్పటికీ ఏ షాపింగ్ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నా దృష్టి మామూలుగా గర్ల్స్ కి ఎక్కువ పింక్ బ్లాక్ అంటారు. షాపింగ్ మాల్ కాదు, నేను కాంచనా లారెన్స్ కాదు, వద్దు. కానీ నేను అలాగే బిహేవ్ చేస్తా ఎక్కడికి వెళ్ళినా. రెడ్ ఉంటే వద్దు వద్దు తెలిసిపోయిందా అంత ఇష్టం అనమాట. ఫస్ట్ రెడ్ ఇష్టం, తర్వాత బ్లాక్, పింక్. ఓకే. నా షూ ఏమో చూసారండి? నేను ఇప్పుడు చూసాను యాక్చువల్లీ. రెడ్ రెడ్ చూసినా నా కాన్సన్ట్రేషన్ అలా వెళ్ళిపోతుంది అండి. నేను అందుకే మిమ్మల్ని చూడకుండా అటు చూసి మాట్లాడుతున్నా. రైట్, సూపర్ అండి, సూపర్ నైస్. మీరే అంటే అంతా మంచిగా నడిచింది, కానీ మీరే ఎన్ని అడిగినా గానీ మేము అడిగింది ఒకటి మాత్రం చెప్పలేదు. ఏంటి? సాంగ్ పాడమంటే మీరు పాడలేదు. నా వాయిస్ అంత బాగోదండి. అదేమన్నా సునీత గారు వాయిస్ అనుకుంటున్నారా, చిత్ర గారు వాయిస్ అనుకుంటున్నారా? అది కానీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఒకవేళ అడిగితే పాడతారా? నా హార్ట్ ఇలా కోసి ఇలా ఇచ్చేస్తాను ఆయనకి. మా తరపున ఒకవేళ ఏమో పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు. అమ్మా అబ్బా, ఓ అలా కూడా అనుకుంటున్నారా? నా ఇంటర్వ్యూ ఆయన దాకా వెళ్ళడం, ఆయన చూడడం, అమ్మా ఏవో ఒక హోప్. అది నేను ఇప్పుడు పాడితే సేమ్ ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి ట్రెండ్ అవుతున్నాడు అలాగే అవుతుంది నా వాయిస్. ఇప్పుడు నన్ను వేసుకుంటారు ఇప్పుడు మీమ్స్ లో, ఇది ట్రెండ్ అవుతుంది, వద్దు. నేను వాళ్ళకి మీమి కంటెంట్ ఆల్రౌండర్ రమ్యప్రియ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారనుకో, నేను ఇంకా యాక్ట్రెస్ రమ్యప్రియ అవను, అదే అవుతాను, వద్దు. నేను మీమి కంటెంట్ అవ్వాలనుకోవట్లేదు ఎవరికి. సూపర్, నైస్ నైస్. అండ్ ఫైనల్ గా మీ సినిమా అనేది చాలా మంచి అవుట్పుట్ అనేది వచ్చింది అని చెప్పని అన్నారు. అండ్ మొత్తం అందరికీ కూడా మంచి సక్సెస్ అనేది వస్తుందని చెప్పని కోరుకుంటున్నాం, మీ టీం అందరికి కూడా. అండ్ మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పని, ఎందుకంటే చాలా యాక్టివ్ గా, మంచి జోవల్ గా, మంచి కలుపుకోరుతనంగా మాట్లాడుతూ
మంచి హైపర్ యాక్టివ్ గా ఉన్నారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే సూపర్ రాజా గారితో చేసినప్పుడు మీరు చెప్పిన అవునవును. ఎందుకంటే ఆయన చూస్తేనే ఒక లెవెల్ ఆఫ్ ఆయన అప్పటికప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటారు. సో ఆయనతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి మీ యాక్టింగ్ లెవెల్స్ కూడా అర్థమైపోతుంది. సో మంచి సక్సెస్ వస్తుందని చెప్పని, ఈ మూవీ తర్వాత ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా మీకు రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.